హలో మా బ్రో, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా పొలంలో అయితే మోటార్ కాలిపోయిందనేసరికి మేమైతే మోటార్ లాగడానికి వెళ్ళాం. సో మోటార్ లాగాలంటే ముందు ఈ పైప్ అయితే రాలేదన్నమాట. ఎన్ని కష్టాలు పడ్డా, ఇంకా అందుకని చెప్పి యాక్సిల్ బ్లేడ్ తో కట్ చేసాం. ఇంకా తర్వాత ఇలా వచ్చింది. మేము అంతా ట్రై చేసినా మాకైతే ఈ మోటార్ రాలేదు. కొంచెం కూడా చాలా స్ట్రక్ అయిపోయింది లోపల అయితే. సో ఇంకా అందుకని చెప్పి మోటార్ లాగేదానికి వేరే వాళ్ళనే పిలిపించాం, వేరే ఊరు నుంచి. సో వీళ్ళు ఏదో పైపులు తెచ్చారు, ఏదో యుద్ధానికి వచ్చినట్టు వచ్చారనమాట. ఆ పైపులు తీసుకొని ఆ పైపులను అయితే నిదానంగా ఒక్కోటి అనేది లోపల పంపిస్తా ఉన్నారు. నీళ్ళలో ఎవరన్నా పడిపోతే కాపాడడానికి గజెతకాలు అంటారుగా. సో అలాగే వీళ్ళు కూడా మోటార్లో ఇరుక్కొని పోతే రానప్పుడు వీళ్ళని పిలుస్తారనమాట మా పక్క అయితే. అవునా, నిజమా? ఇంకా వాళ్ళకి టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేసాం. మేమైతే మార్నింగ్ కాబట్టి వాళ్ళైతే 6:30కి వచ్చారనమాట. ఆ స్ట్రక్ అయిపోయిన 2-3 ఫీట్స్ అనేది బయటకు వచ్చాక ఇలా అనేది ఇందాక వాళ్ళు పైపులు వేసుకుని నిదానంగా ఒక్కోటి తీసుకుంటా ఉన్నారు. ఇంకా మనం కూడా హెల్ప్ చేసాం. పైప్ పట్టుకొని వాళ్ళకైతే కొంచెం 5 మెంబర్స్ వచ్చారు. అక్కడ చైన్ కనబడుతుంది కామో, ఆ చైన్ హెల్ప్ అయితే వాళ్ళు మోటార్ని కొంచెం పైకి లేపి, అంటే స్ట్రక్ అయిన వరకు లేపేసి ఆ తర్వాత చేతి అనేది వాళ్ళు పైకి అనేది తీసేస్తున్నారు పైపును మొత్తం. సో ఇలా అయిపోయింది మా మోటార్ పంప్ అయితే. చూడొచ్చు మీరైతే కాలిపోయింది. 20 years అయిపోయింది అనమాట ఇది బిగించి అయితే. వీళ్ళైతే ఈ మోటార్ని 45 minutes అనేది బయట పెట్టేశారు. కానీ తీసుకునేది మటుకు 5,000. ఇది వర్తో కదని మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా మేమైతే మోటార్ని చేంజ్ చేసేయాలి. 25K అవుద్దంట కంపెనీది. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీరు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా చేసేయండి. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.